అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫీఫా శాంతి బహుమతి ప్రకటించింది. 2026లో జరగనున్న ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెనడీ సెంటర్లో డ్రాక్ రానుంది. Thank you, Mr. President. Mr. President, this is your ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫీఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ఫీఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఇక ప్రపంచ తరపున అందజేసేదిగా అభివర్ణించారు. Mr. President, this is your and you will please welcome the very first winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America. and you will Please welcome the very first winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America. ఈ అవార్డు పొందడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటని ట్రంప్ అన్నారు. అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని చెప్పారు. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచోదాకు ప్రకటించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. First winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America. పాటించలేదని డామినీలు జ్యూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫీఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది. నుంచి ప్రారంభం కానున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికాలు ఈసారి ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. జూలై 19న న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక ఫీఫా చరిత్రలోనే తొలిసారి 48 జట్లు గ్రూప్ స్టేజ్లో తలపడబోతున్నాయి.